నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వృద్ధులకి, వితంతువులకి, అదేవిధంగా అంగవైకల్యం ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయనే చూపించింది. చేయుత పథకం మనందరికీ తెలిసింది. చేయుత పథకం ద్వారా వృద్ధులకి పెన్షన్లు ఇస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్లో గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరము ఆ యొక్క అమౌంట్ను పెంచకపోవడము మనం గమనించాలి. అదేవిధంగా ఈ సంవత్సరము 2 లక్షల మంది కొత్త వారికి చేయుత పథకాన్ని అందించనున్నట్లు మాటలైతే చెప్పింది, కానీ ఆచరణలో బడ్జెట్ మాత్రం పెంచలేకపోయింది. అంతేకాకుండా ఈ చేయుత పథకం కోసం దాదాపు 19 లక్షల మంది వరకు అప్లై చేసుకొని ఆ 57 సంవత్సరాలు నిండినటువంటి వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన నుంచి కొనసాగుతూ ఉంది. ఈరోజు వరకు వృద్ధాప్య పెన్షన్లను కొత్తగా 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ కూడా వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వకపోవడం, దానితో పాటుగా పెంచని పెన్షన్లు కూడా మనం ఎలక్షన్ సమయంలో చూసాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, ఈ ఒక నెల మాత్రమే 2,000 రూపాయలు తీసుకోండి, వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు తీసుకోండి అనేటువంటి ప్రకటనని మనం చాలా స్పష్టంగా చూసాం. కానీ ఈనాటికి అది ఆచరణకు నోచుకోకపోవడం మనందరం గమనించదలసినటువంటి విషయం. అంతేకాకుండా చేయుత పథకానికి అర్హులుగా నియమించడానికి కూడా ఆ కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఈ వృద్ధాప్యాలకి లేదా అంగవైకల్యం ఉన్న వారికి అర్హులు కారు. కానీ రైతు భరోసా లాంటి కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, భూమి ఉన్న ప్రతి వారికి రైతు భరోసా కార్యక్రమాన్ని ఇస్తూ పోతున్నటువంటి ప్రభుత్వ ద్వంద్వవైఖరిని కూడా మనం గమనించాలి. ముఖ్యంగా వృద్ధాప్య కుటుంబాలు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది వారి పిల్లల ఆలనా పాలనకు నోచుకోక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న తాత ఆవల గోడును పట్టించుకొని రేవంత్ సర్కార్ మరొక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనబడుతూ ఉంది. తక్షణం అర్హులైనటువంటి వృద్ధాప్య పెన్షన్లు, అదే పెన్షన్లను అందజేయాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఇచ్చిన అమలుకు ఆచరణ కాదని తెలిసి కూడా 2 నుంచి 4,000కు ఏకసారిగా పెంచుతామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి. చేయి గుర్తుతో అభయాస్తం ఇచ్చిన పార్టీ ఆ మాట నిలుపుకోవాలి. 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయిన చేయుత పథకం మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 2.5 ఏళ్ళు గడుస్తున్న ఆ ఆలోచనలు పురోగతి పోవడం బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల, ముఖ్యంగా ముసలి వాళ్ళ, వృద్ధుల సంక్షేమాన్ని కోరుకొని పెన్షన్ ఆ కొత్త వాళ్ళకితో పాటు పెంచాల్సినటువంటి దాన్ని కూడా పెంచి వారిని కాపాడుకొని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్తే.